సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నాము, సంవత్సరం ప్రారంభంలో ఎలా ఉన్నాము, సంవత్సరం ఆఖరికి ఎలా ఉన్నాము, ప్రతిసారి మనం పరీక్షించుకుంటాం. ఒకసారి పరీక్షించుకోవడం కూడా మనకి చాలా క్షేమం. ఎందుకంటే పిల్లలకి చూడండి, ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్నారనుకో, 5వ క్లాసు పరీక్షలు రాయకుండా 6వ క్లాసులో పంపించరు కదా. పరీక్షలు ఎందుకు పెడతారు అంటే వీడు సంవత్సరం అంతా ఏం నేర్చుకున్నాడు. ఇప్పుడు మనకైతే పరీక్షలు లేవు కదా. ఆత్మీయ జీవితానికి అయితే సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి దేవుడు ఒక పరీక్ష పెట్టి ఇది రాయి, ఇది పాస్ అయితేనే నువ్వు నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తావు, అలా లేదు. సంవత్సరాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనం మారుమనసు పొందిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో. మనం మారుమనసు పొందినప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగా దీని గురించి నేను ఎందుకో ఈ విషయం ధ్యానిస్తూ ఉంటే దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. సరేనా? ఇప్పుడు ఒకవేళ మనం సంవత్సరం గురించి చూసామనుకోండి, న్యూ ఇయర్ 1వ తారీఖు ఎంతో అద్భుతంగా చేసుకుంటారు చాలా మంది. సంవత్సరం మొదటి రోజు అంటే అన్యులవని, దేవుని నమ్ముకున్న వాళ్ళవని, ఎవరవని ఇంక వాళ్ళు ఒక పండగలాగా చేసుకుంటారు. సంవత్సరం మొదటి రోజు అంత పండగగా చేసుకున్న వాళ్ళే సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 ఇంక దాటిపోతుంది. దాటిపోయినప్పుడు మనం చేసుకున్నాం అన్న టైంకి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇంత అద్భుతంగా చేసుకున్నానంటే నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ రాలిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం మొదట్లో ఎంతో ధనవంతులుగా ఉండి సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి అన్ని కోల్పోయిన వాళ్ళు ఉండుంటారు. ఇది చెప్పేది ఏంటంటే, మనము ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభించామన్న దానికంటే కూడా ఎలా ముగించామన్నది ముఖ్యం. ఆత్మీయ జీవితం మనం ప్రారంభించినప్పుడు, మనం మారుమనసు పొందినప్పుడు, మనకు రక్షణ కొత్తగా మనం రక్షణ పొందినప్పుడు, మన బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఎంత దేవుని కొరకు ఎంత రోషం కలిగి ఉన్నాము. ఏదైనా కూడా ప్రభు నువ్వే అన్నీ నాకు, నీకోసం నేను ఏది చేయడానికి అన్న సిద్ధం, అన్ని వదులుకోవడానికి సిద్ధం, అందరినీ వదులుకోవడానికి సిద్ధం. కానీ అంతం వచ్చేసరికి ఎలా ఉంటున్నాయి జీవితాలు మనం చూస్తున్నాం ఎంతమంది. అందుకని గల్తీలు రాసిన పత్రిక 3:3లో పౌలు ఎంత అద్భుతమైన మాట చెప్పబడుతుంది. గల్తీ 3:3, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ముగించడమే కాదు, శరీరానుసారముగా పరిపూర్ణులైపోయారు. ప్రారంభించము ఆత్మానుసారంగా ప్రారంభించారు ఆత్మీయ జీవితాలు. కానీ ముగింపుకు వచ్చేసరికి ఎలాగైపోతున్నది, శరీరానుసారముగా పరిపూర్ణులు. ఎలాగవుతుంది ఇలాగా? ఎప్పుడవుతుంది ఇలాగా? ఎప్పుడవుతుంది అంటే, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితము మనం మొదలుపెట్టినప్పుడు ఎంత రోషం కలిగి ఉంటాం మనం. ప్రభువా నీ చిత్తం చేయడానికి ఏదైనా కూడా నేను నీ చిత్తమే జరిగించాలి ప్రభువా అనుకుంటాం. నేను ఇది ధ్యానిస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు, విశ్వాసులు ఎన్ని రకాలుగా ఉంటారు. అలాగే ఒక విశ్వాస జీవితంలో కూడా ఎన్ని రకాలుగా మార్పులు వస్తూ ఉంటాయో చూడండి. ఫస్ట్ మనం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటామంటే, ఇంకా అన్నీ నాకు ప్రభువే, నువ్వుంటే నాకు చాలు. కీర్తన 73:25, ఆకాశమందు నీవు ఉండగా నాకు ఏది అక్కర్లేదు, ఈ లోకం నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నేను దేనికి భయపడను. ఈ అనుభవం మెల్లిమెల్లిగా వచ్చేసరికి ఎలాగవుతుంది, ఏ అనుభవంలోకి వచ్చేస్తారు అంటే, అలాగే మన మానవ పొందిన కొత్తలో మనకి ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో పూర్తిగా తెలియదు. సరేనా? ఇప్పుడు తెలిసినవైతే మనము దేవుని చిత్తానుసారంగా చేస్తాం. కొన్నిసార్లు మనము తెలియక తప్పులు చేసేవి ఉంటాయి. దానికి లూకా సువార్తలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే చూడండి ఒకసారి, లూకా సువార్త 12వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 47-48 వచనాలు. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండే దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
అయితే తెలియక దెబ్బలకు తగిన పనికి చేసిన వానికి కొద్ది దెబ్బలే తగిలి. ఎప్పుడు మనం ఈ అనుభవంలో ఉంటాము, ఏది కొద్ది దెబ్బలు తగిలే అనుభవం అనుకోండి. ఇప్పుడు మారుమనసు పొందిన కొత్తల్లో ప్రభువా నీ చిత్తమే నేను చేయాలి, కానీ మనకు అన్నీ తెలియదు. అర్థమవుతుందా? అప్పుడు మనకు అన్నీ తెలియదు కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియక దేవుడి చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళే సందర్భాలు ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు, అలాంటప్పుడు నీకు దెబ్బ తగ్గుతాయి, తగలవనట్లేదు, కానీ కొద్దిగా దెబ్బలు తగ్గుతాయి. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇంకొంచెం స్థాయిలో వచ్చేసరికి ఆత్మీయ జీవితం ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు నేను వాక్యము పూర్తిగా వింటే ఆ వాక్యానుసారముగా నేను జీవించాలి. అర్థమవుతుందా? ఒకవేళ నేను వాక్యం పూర్తిగా విన్నాననుకో, దాని గురించి రోజుగా ధ్యానించాననుకో, దాని గురించి నేను తెలుసుకున్నాననుకో, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నేను చేయాలి. ఎందుకు? నాకు తెలిసింది, ప్రభు అన్నాడు కదా, తెలిసి ఒకవేళ తప్పు చేస్తే వాడికి దెబ్బలు ఎక్కువ తగ్గుతాయి. ఎందుకు? వాడికి ఎక్కువ తెలిసింది కాబట్టి వాడి దగ్గర నుంచి ఎక్కువ అడుగుతాం. కాబట్టి ఇప్పుడు నేను మొత్తం నేను తెలుసుకుంటే దాని ప్రకారం నేను చేయాలి. చెయ్యకపోతే నాకు దెబ్బలు ఎక్కువ తగ్గుతాయి, నాకు శిక్ష ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారు, అసలు నేను తెలుసుకోండి. ఇది ఒక కేటగిరీ. అంటే వీళ్ళు వాక్యం వింటారు కానీ, అందుకే ప్రభు అంటాడు, మీరు వాక్యం విందురు కానీ గ్రహింపరు. వీళ్ళు వాక్యం వింటారు, వింటారు కానీ దానికి లోతుల్లోకి వెళ్ళడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు? ప్రభు చెప్పినట్టుగా చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు, నమ్మకార్థంగా ఉన్నట్టు ఉంటారు. తర్వాత ఇంకొక కేటగిరీ ఏముంటారంటే, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో వాడికి తెలుసు, పూర్తిగా తెలుసు, లోతుగా ధ్యానించారు, దేవుడు ఏం చెప్పాడో తెలుసు, కానీ అలాగ చేయడంలో వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది ఏంటి, తెలుసుకుంటే చెయ్యాలని కానీ తెలుసుకోకుండా ఉంటారు. అంటే ఇప్పుడు అవుతుంది కానీ పోలే, ఇప్పుడు నాకు ఇది అర్థం కాలేదు కదా, వదిలేద్దాం. అంటే ఏంటి, నాకు అర్థం కాలేదు కాబట్టి నేను దీనికి లెక్క చెప్పక్కర్లేదు. ఇది ఒక రకం. ఇంకొక రకం ఏంటి, తెలుసు, నాకు వాక్యం అంతా అర్థమయ్యింది, కానీ నాకు దేవుడు అంటే ప్రేమ లేదు కాబట్టి అది చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యం. దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో నీలో ఈ పాపం ఉంది, సరి చేసుకో అని చెప్పాడు. నాకు తెలిసింది, నాలో ఉందని నాకు తెలిసింది, కానీ సరి చేసుకోవడానికి నాకు నిర్లక్ష్యం. టైం టేకింగ్ అంటే చాలా టైం పట్టడం, సమయం పట్టేస్తుంది. ఎందుకు? నాకు అదే అనిపించింది, ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే, ఇలాంటి వాళ్ళు నా కోసం ప్రాణం పెట్టిన దేవుని దగ్గర నేను ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టుకోవడానికి నాకు అహం అడ్డొస్తుంది, నా స్వనీతి అడ్డొస్తుంది. ఎంత అహం! ఎవరి దగ్గర అండి? నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన దగ్గర నేను ఒప్పుకోవడానికి కాదు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? మనమే నష్టపోతాం. విశ్వాస విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మనమే నష్టపోతాము. గడిచిన సార్ నేను చాలాసార్లు పంచుతున్నాను మీతో. కొంతమంది ఏమంటారంటే, వాక్యం బోధించాలి అంటే, వాక్యం బోధిస్తే అలా జీవించాలి కాబట్టి మేము వాక్యం బోధించాం. అంటే బోధించకపోతే జీవించక్కర్లేదా? బైబిల్ ఎక్కడన్నా అలా రాసిందా? మీరు వాక్యం బోధించకపోతే మీరు వాక్యానుసారంగా జీవించక్కర్లేదు అంటే మరి విశ్వాసులు మిగతా వాళ్ళందరూ వాక్యానుసారంగా జీవించక్కర్లేదా? ఎందుకు తప్పించుకోవడం అన్నమాట. వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి దేవుడు అంటే ప్రేమ లేదు. ప్రారంభించడం బాగానే ప్రారంభిస్తారు, కానీ మెల్లిమెల్లిగా వచ్చేసరికి చల్లారిపోయే స్థితి, నులివెచ్చని స్థితి. అందుకనే ప్రభు అంటాడు, నువ్వు జీవిస్తున్నావన్న మాటే కానీ నీవు మృతుడవే. దేవుడు చూపిస్తున్నాడు, కానీ నాకు నిర్లక్ష్యం. కొంతమంది ఎలా ఉంటారండి, వారి మనసు పొందినప్పుడు ఉన్న రోషాన్ని కంటే కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ రోషం. ప్రభువా నువ్వు ఏం చెప్తున్నావు, నీకోసం నేను ప్రాణం పెట్టడానికి అర్థం దినదినము అందుకనే పౌలు చెప్పాడు, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళేవాడు. నేను ఇన్ని ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఆ వాక్యం లూకాసు వార్త 12:47-48 చదివినప్పుడు ధ్యానిస్తూ ఉండే దేవుడు ఇచ్చినావు అనమాట. ఇంతమంది ఉన్నారు, ఆ 2 కేటగిరీలు అనుకుంటున్నావా? అంటే దేవుడు అన్నాడు, ఒకటి తెలిసి తప్పు చేస్తే దెబ్బలు అధికంగా తగ్గుతాయి, తెలియక తప్పు చేస్తే దెబ్బలు కొద్దిగా తగ్గుతాయి. కానీ నాకు ఇంకా కొంతమంది ఏంటి, తెలుసు
పడుకునేవాడిని, ఎవడైనా లేపగలరా? ఇప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నాను అనుకో, నన్ను లేపడం సులువు, పిలవగానే నేను లేస్తాను. కానీ నేను పడుకున్నట్టు నటిస్తే నన్ను లేపడం ఎవరి తరవన్న అవుతుందా? అలా నాకు వాక్యం తెలుసు, దేవుడు ఏం చెప్పాడో తెలుసు, ఎలాగ నేను జీవించాలో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనందరం చెప్తాం, సాకు మాకు చదువు రాదు, మాకు జ్ఞానం లేదు, మీ అంతా మేము చదువుకోలేదు, మాకు అర్థం కాలేదు, ఇవన్నీ కుంటి సాకులు. నాకు తెలిసినప్పుడు కానీ నేను అలా జీవించి నాకు కష్టం అనిపిస్తున్నది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైడ్ అడ్డదారులు వెతుక్కుంటున్నాను. ఏమని? ప్రభా నాకు చదువు రాదు ప్రభా. కానీ పేతురు అపొస్తలుల కార్యాలు ఎంత అద్భుతంగా, పామరుడు పేతురు చదువు అసలు ఏమీ రాదు, చేపలు పట్టుకునేవాడు. ఏమొచ్చు? మన దగ్గర బైబిల్ ఉన్నాయి, మనకు కనీసం కొంచెం రిఫరెన్స్లు చూడడం వచ్చు, ఒక వాక్యం చదవడం వచ్చు, బోధించే వాళ్ళు ఉన్నారు. పేతురికి ఏం లేవే, పేతురికి అసలు ఏమీ రాలే. పేతురు ఎప్పుడు అనలేదు, ప్రభు నేను చదువుకోలేదు కదా, నేను ఎలా చేస్తాను, నేను ఎలా నిర్దిష్టం అవుతాను, నేను ఎలాగే పత్రికలు రాస్తాను. తప్పించుకోవడం అన్నమాట. నాకు తెలుసు, వాక్యం ఏం చెప్తుందో తెలుసు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసు, నేను ఎలా జీవించాలో నాకు తెలుసు. కానీ నాకు అలా జీవించడం ఇష్టం లేదు కాబట్టి నేను దానికోసం అడ్డదారులు వెతుక్కుంటాను. నాకు అర్థం కాదు, నాకు అర్థం అయ్యి కూడా అర్థం కానట్టు నటించడం. అందుకని దేవుడు అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మీరేమి విత్తుతారో అదే పంట కోసం. ఎవరిని మోసం చేస్తున్నాం మనము? ఇప్పుడు దేవుడు వాక్యం బోధిస్తున్నాడు అంటే దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మతోటి మాట్లాడుతుంది. అక్కడ శరీరానికి సంబంధం లేదు. శరీరం ఉత్తి ఇప్పుడు రేడియోలో పాటలు వింటాం మనం, లేదా టీవీలో చూస్తున్నాము. అదేంటిది? అది ఒక్క సాధనం మట్టుకే. శరీరం అనేది ఉత్తి సాధనం. నీలో ఉన్న దేవుని ఆత్మతోటి నాలో ఉన్న దేవుని ఆత్మ మాట్లాడుతుంది. ఇంకక్కడ అర్థం కాకపోవడానికి ఏముంది? నా అర్థం కాలేదంటే మీరు దేవుని ఆత్మతోటి నింపబడి లేదు, అందుకే నా అర్థం కావట్లేదు. లేదు, దేవుని ఆత్మని పని చేయనివ్వకుండా దాన్ని నోరు గట్టిగా మూసేసాడు. దేవుని ఆత్మ మాట్లాడుతుంది, లోపల నుంచి దేవుని ఆత్మ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నది. కానీ ఆ గద్దింపుకు లోపడకుండా, మనస్సాక్షి మాట వినకుండా శరీరాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు దేవుని వాక్యం నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు. ఎందుకు తెలియదంటే నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఒకళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ దేవుడు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు అందరికీ పంచిపెట్టాడు దేవుడు. ఒకళ్ళకి ఇద్దరికి ఇవ్వడం మానేస్తాడా? మీరందరూ నా పోలికలోకి మారండి అని చెప్పింది దేవుడు. ఒకరికి తన పోలికలోకి ఎలా మారాలో ఒకరికి బోధించి ఒకరికి బోధించడం మానేస్తాడా? రేపు పొద్దున ఒకవేళ అలా చేస్తే దేవుడు మనం లెక్కలో అడుగుతాడు. మీరు నాకు లెక్క చెప్పాలని ఎలా అంటారు? అప్పుడు లెక్క ఎవరు చెప్పుకోవాలి? ఆయన చెప్పుకోవాలి, మనకేం సంబంధం లేదు. కానీ ఏంటంటే అందుకని అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మన ప్రేమ చల్లారిపోవడం వల్ల అందుకే ప్రకటన లాస్ట్ వచ్చి దేవుడు ఏమన్నాడు, నీకున్న మొదటి ప్రేమ ఇప్పుడు నీలో లేదు, చల్లారిపోయింది. కాబట్టి ఏంటి, ఒకప్పుడు ప్రభు అన్ని నువ్వే అన్న నేను, ఒకప్పుడు ప్రభు నీకోసం నేను ఏదైనా చేసేస్తానని, ఆ వాక్యం నాకు ఎలాగన్నా తెలియాలి, నేను అర్థం చేసుకోవాలని దాన్ని కూర్చుని దాన్ని ధ్యానం చేసి మాట్లాడేసి నేను ఇప్పుడేం చేసిన ఏంటో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. దేవుడు మీకే చెప్పాడు, నీకు అర్థమైనట్టు నాకు అర్థం కావట్లేదు, నీకు అలా అనిపించింది నాకు అలా అనిపించట్లేదు. ఇవన్నీ ఏంటి? కుంటితాలు. లేకపోతే మనం అంటుంటాం మాకు టైం పడుతుందో, లేకపోతే మాకు సమయం కాదు, లేకపోతే మీలాగా మేము ఒప్పుకోలేకపోతున్నాము. ఇవన్నీ కుంటి సాగలే, ఇవన్నీ కుంటి సాగలే. అందుకని కల్తీలు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ఎందులో పరిపూర్ణులైపోతున్నారు? శరీరానుసారంగా పరిపూర్ణులైపోతున్నారు. దేవుడు మాట్లాడినట్టు మొదలు పెట్టడం ప్రయాణం కరెక్ట్గా మొదలు పెట్టాము, కానీ మెల్లిమెల్లిగా ట్రాక్ తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడేమో చిన్నగా ఇక్కడున్నాడు, నేను ఎక్కడున్నాను? అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అందుకు ఆరంభము కంటే కార్యాంతము మేలు. మనం ఎలా ముగించిపోతున్నాము మన ఆత్మీయ ప్రయాణం? మనం మొదలుపెట్టినప్పుడులాగే ఇప్పుడు ఉన్నామా? అసలు ఇంకొంచెం ఎక్కువ ఎదిగామా? లేకపోతే వెనకబడిపోతున్నామా? మధ్యలో తప్పిపోయామా?
చూసుకోవాలి కదా. ఇప్పుడు బస్సు ఎక్కాము, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. మనకు అసలు బస్సు ప్రయాణం హైదరాబాద్కి బస్సులో ఎప్పుడూ వెళ్ళలేదు. ఎలా ఉంటాము? ఎంత మెలుగుగా ఉంటాము. విజయవాడ వచ్చిందా, లేకపోతే ఖమ్మం వచ్చిందా, లేకపోతే ఇంకో ఊరు వచ్చిందా, హైదరాబాద్ వచ్చేసిందా, ఎన్నిసార్లు అడుగుతాము. కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి అసలు మనం ఎక్కడున్నామో మనకే తెలియని పరిస్థితి, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి, మనం ఎలా జీవిస్తున్నామో మనకే తెలియని పరిస్థితి. ఇంత అయోమయం. ఎందుకు అయోమయం అంటే నాకు అసలు దాని గురించి పట్టింపే లేదు. వస్తున్నాము, వెళ్తున్నాము, వింటున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము. అందుకే దేవుడు అన్నాడు, ఎన్ని బోధించినా కూడా, దేవుడే ఎదురుకుండా కూర్చుని బోధించినా కూడా నాకు ఆ ఆసక్తి, ఆ ప్రత్యక్షత లేకపోతే ఆ వాక్యానికి అసలు అర్థమే కాదు. వేస్ట్. ఎన్ని విన్నా వేస్ట్. అన్ని బూడిలో పోతుంది పని అన్ని కూడా. ఇప్పుడు నాకు తెలియదు బ్రహ్మ అనడానికి కూడా లేదు. ఎందుకంటే దేవుడు అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు విడమర్చి చెప్తున్నాడు. ప్రస్తుత కాలంలో మన సంఘం మన సాహసమే కాదు, ఎక్కడైనా కూడా వాక్యం దేవుడు అంత వివరంగా విడమర్చి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి విశ్వాసులు కూడా చాలా మంది. అందుకే దేవుడు అన్నాడు చూడండి, లూకాసు వార్త 12:47 తన యజమాని చిత్తము ఎరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు తగిలిన. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగిలిన. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడిన వాని యొద్ద ఎక్కువగా తీయదూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించరో వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇందాక మనం అనుకున్నట్టు, ఇప్పుడు ఎక్కువగా వింటే ఎక్కువ అడుగుతాడు దేవుడు. కాబట్టి నేను అసలు వినను. అసలు దేవుడు నేను విన్నే ఏదో ఆదివారం వస్తాం, ఏదో వాక్యం 2 మాటలు వింటాం, ఏదో బలలో పాలు పొందుతూ వెళ్ళిపోతాం. అప్పుడు ఇంక లెక్క చెప్పక్కర్లేదు కదా. కానీ ఏ ఉద్దేశంతో వాక్యం వినట్లేదు అది కూడా చూస్తాడు కదా దేవుడు. ఒకవేళ నాకు అది తెలియదు, అసలు ఏమీ తెలియదు, వాక్యం వింటే నాకేం తెలుస్తుంది, దేవుడు నాతో మాట్లాడతాడన్న సంగతి కూడా నాకు తెలియదు, లేదా నాకు సమయం లేదు, ఇవన్నీ వేరే. కానీ నేను వాక్యం వింటే ఆ వాక్యానుసారంగా నేను ఉండాలి కాబట్టి నేను వినను. ఆయన అందరి ఆంతర్యములు ఎరిగినవాడు కాబట్టి తగిన దెబ్బలు అక్కడ స్టోర్ చేసి ఉంటాయి అన్నమాట మన కోసం బహుమానం. ఇప్పుడు అక్కడికి వెళ్ళక మనం ఏమని దేవుడికి లెక్క చెప్పుకుంటాం? ప్రభా నువ్వు నాకు చెప్పావు, కానీ నాకు ఒప్పుకోవడానికి నా అహం నాకు అడ్డొచ్చింది ప్రభా, ఒప్పుకోలేకపోయి నన్ను క్షమించు. అదేదో ఇక్కడ అడగాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పే వాక్యం నాకు అర్థం కాలేదు ప్రభా అంటే, ప్రభు అంటాడు నేను చెప్పలేదా నీకు? నా పాదాల దగ్గర కూర్చో, నేను నీకు బోధపరుస్తాను, నేను నీకు బోధిస్తానని నీకు చెప్పలేదా? నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. నీకు అర్థం కాకపోతే నా తప్పేంటి? తప్పు నీది. కాబట్టి ఇదిగో నేను నీకు బహుమానం ఇద్దాం అనుకున్నాను, అది ఇక్కడే ఉంది. నీకు ఈ వాక్యంలోని లోతు తెలియజేసి నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదిగిగో, ఇక్కడికి రా, పైకి ఎక్కిరా, నాతో పాటు కూర్చోబెట్టుకోవాలనుకున్నాను. నా దగ్గరికి అసలు రానే లేదు కదా. అందుకే ప్రభు చెప్పినట్టు మీరు ఆ వాక్యంలో, ధర్మశాస్త్రంలో, గ్రంథంలో మీరు నన్ను వెతుక్కుంటున్నారు నిత్య జీవన గురించి, కానీ నా ఎందుకు మీరు రానొల్లరు. ఎందుకు? ప్రభు దగ్గరకు వస్తే అన్నీ చెప్తాడు. ఇప్పుడు నేను అలాగే జీవించాలి, జీవించకపోతే కష్టం మళ్ళీ. కాబట్టి నువ్వు వద్దు, నీ జీవితము వద్దు, ఈ వాక్యము వద్దు, ఏం వద్దు. ఏదో మేము మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, బలలో పాల్గొంటున్నాం, ఇక్కడ చస్తే అక్కడ ఉంటే చాలు, అలా అక్కడ ఉంటే చాలు. ఎందుకని జీవితాలు? కానీ మనం అలా ఉంటే అందుకని అన్నాడు మోసపోకండి, ఏర్పరచబడిన వారు సహితము మోసపోయేస్తున్నారు. ఎలా మోసపోతున్నామంటే పర్వాలేదు, ఇలా ఉన్నా కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఇది చాలు, ఇలా ఉంటే చాలు. అలా ఆ మోసంలో ఉండి లాస్ట్కి ఏం చేస్తున్నారు? శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతున్నారు తెలియకుండా. దేవుడు చెప్పలేదా మీ మధ్యలోకి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తాయి. ఎవరు వాళ్ళు? ఎవరైతే ఇలా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మాకు ఇది చాలు అనుకుంటూ 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 ప్రయాణం సాగిస్తున్నారో ఆఖరికి వాళ్ళు ఎక్కడ ముగిస్తారు? శరీరానుసారంగా ముగిస్తారు. అందుకని పౌలు అడుగుతున్నారు, మీరు ఇంత అవివేకులు అయిపోయారా? ఇంత 12 చెప్తున్నారు. సాధ్యమైతే
పౌలు కోసము తమ కళ్ళు కూడా ఊడిపెరికి ఇవ్వాలి అని ఎదురు చూసిన గల్తీ, అంతలాగా సిద్ధపడిన గల్తీతో దేవంటే పౌలు చెప్తున్నాడు. మీరు ఇంత అవివేకులు అయిపోయారా? ఇంత అవివేకంగా ఉన్నారా? ఇంత మోసంలో ఉన్నారా? ఆత్మానుసారంగా ప్రారంభించి తుడుకు మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఎక్కడ మొదలు పెట్టారు? మీరు ఎక్కడ ముగిస్తున్నారు? కాబట్టి దేవుడు చెప్పిన వీటన్నిటిలో ఎక్కడున్నాం మనము? నిజంగా ప్రభువా నువ్వు ఏది చెప్పావు, నీ చిత్తము ఎరిగిన నేను సంపూర్ణంగా చేయాలి అనే కేటగిరీలో ఉన్నామా? లేకపోతే తెలియక తప్పులు చేస్తే దేవుడి దగ్గరకు వచ్చి అసలు ఒప్పుకుంటున్నామా? తెలియక తప్పు చేశాను కానీ తప్పు నాకు చూపించాడు ప్రభు, ఒప్పుకుంటున్నామా? దావీదు తెలియక చేశాడు అనుకోండి, కానీ నాతను ప్రభుత్వం వచ్చి చెప్పినప్పుడు ఒప్పుకోలేదా? అలాగే పేతురు ఏమన్నాడు? దేవుడు హెచ్చరించినప్పటికీ పేతురు 3 మార్లు ఎరగనని చెప్పిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి పేతురు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు వెంటనే పేతురుని క్షమించాడు. కానీ ఇస్కరియోతీయుగా ఎక్కడ ప్రారంభించాడు? దేవుడి శిష్యుడు, 12 మంది శిష్యుల్లో ఒకడు. తర్వాత ప్రభువు డబ్బు సంచి మొత్తం ఇస్కరియోతీయుగా అప్పచెప్పాడు. అంటే ఇస్కరియోతీయుగా ఎంత నమ్మకంగా లేకపోతే అప్పచెప్పుకుంటాడు, అంత నమ్మకంగా ఉన్నాడు. తుదికి ఎక్కడ ముగిస్తాడు? ప్రభువుని అప్పగించాడు. కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను హెచ్చరించినప్పటికీ నేను ఒప్పుకోకపోతే, ఆయన దగ్గర నేను దాన్ని విడిచిపెట్టుకోకపోతే, ఆయన దగ్గర నేను క్షమాపణ అడిగి ప్రభువు నన్ను విడిపించిన అడగకపోతే ఇస్కరియోతీయుగానే నా జీవితం నేను ముగించాలి. లేదు నాకు తెలిసింది అయినా కూడా ప్రభు నేను వాక్యం నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇలాగా నేను పూర్తిగా ఇంకా తెలుసుకుంటే, లోతు తెలుసుకుంటే నేను అలా జీవించాలి. కాబట్టి నాకు అంత మంచి జీవితం నాకు అక్కర్లేదు, నాకు ఇది చాలు. కాబట్టి పై వచనాలు చదువుకోవడము, పైన అర్థమైంది, అబ్బా నాకు దేవుడు నాతో ఎంతో మాట్లాడాడు, అలా కూడా సంగతి గుర్తుకోవచ్చు. దేవుడు నాతో ఎంతో మాట్లాడేశాడు, నాకు ఎంతో తెలిసిపోయింది, అంతవరకే ఉంటుంది మన ఆత్మీయ జీవితం, అంతకంటే పైకి లేదు. మనం ఇలాగ అనుకున్నట్టు పడుకున్నట్టు నటించిన వాడు, నాకు తెలియనట్టు నేను నటించాను, నాకు అన్ని తెలుసు అని తెలియనట్టు నటించాను. వేషధారణ జీవితం ఎక్కడికి వెళ్తాం? మనం ఎందులో ఉన్నాము? అది ఒకసారి నాకు అనిపించింది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కాబట్టి ఒకవేళ నేనేమైనా పక్కదారికి వెళ్ళిపోతున్నానేమో, దేవుడు ఆదివారం మాట్లాడినట్టు ప్రారంభించడం సరిగ్గా ప్రారంభించాం, ఎక్కడ ముగిస్తున్నాము? మనం అసలు తోవలో ఉన్నామా లేదా? ఒకసారి పరీక్షించుకుంటే మనకి క్షేమం, మన ఆత్మీయ జీవితానికి క్షేమం. పరీక్షించుకుని దేవుడు చెప్పిన తర్వాత ఇంకా నేను నిర్లక్ష్యంగా ఉంటే ఎవ్వడు బాగు చేయగలడు, ప్రభువు కూడా ఏమి చేయగలడు. ఇస్కరియోతీయుగా ఏమన్నా చేయగలగడా? నాకు తెలిసి కూడా నేను ఇలా ఉన్నాను, నాకు తెలుసు, నా మాట సరిగ్గా లేదు, నాకు తెలుసు, నేను కోపడుతున్నాను, నాకు తెలుసు, నేను అబద్ధం ఆడుతున్నాను, నాకు తెలుసు. ఏంటో నాకు అలా ఉండలేకపోతున్నాను అంతే. అక్కడితో ఆగిపోయిన వాళ్ళని నేను చూస్తున్నాను కాబట్టి నాకు బాధ, నేను ఉండలేకపోతున్నానని తెలిసినప్పుడు ఏం చేయాలి? నాకు ఒక రోగం ఉంది తెలిసింది, ఆ రోగం ఉంది అని తెలుసుకుని ఊరుకుంటామా? ఏం చేస్తాం? పరుగులు పెట్టుకుని వెళ్ళి మాత్రలు వేసుకోమా? మందులు మింగమా? డాక్టర్ చుట్టూ తిరగమా? ఆత్మీయ రోగం ఉందని తెలుసు కానీ నిర్లక్ష్యం, పోనీ అదేదో వెళ్ళిపోతాం. అసలు దేవుడు అంటే అసలు విలువ, అసలు ప్రేమ, గౌరవం ఏమీ లేని వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది. దేవుడు అంటే ఆ ప్రేమ గౌరవం ఉంటే వెంటనే తెలియక ఒకవేళ పడిపోయినా కూడా వెంటనే సరి చేసుకుంటాడు, ఒక్క క్షణం కూడా లేదు. నిర్లక్ష్యంగా ఎవరు? అందుకే ప్రేమ అన్నాడు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము?